హాయ్ స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్ చూడండి. రిలేటివ్లీ ప్రైమ్స్, దాన్ని మరొక మాట కో ప్రైమ్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటో చూద్దాం. ఎనీ టూ ఇంటీజర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. ఏవైనా రెండు నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ రాస్తే ఆ రెండింటి మధ్యన కామన్ అంటే ఉమ్మడి ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉండి ఇంకేమీ లేకుండా ఉంటే ఆ రెండు నంబర్స్ని నువ్వేవైతే తీసుకున్నావు ఆ నెంబర్స్ని రిలేటివ్లీ ప్రైమ్స్ లేదా కో ప్రైమ్స్ అంటారు. ఒకసారి చూడండి, 8 నెంబర్ తీసుకున్నాను. 8కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకున్నా. 1, 2, 4, 8 అండ్ 15కి 1, 3, 5 అండ్ 15. ఈ రెండిట్లోనూ చూస్తే మనకి ఏం కనిపించింది? ఇవన్నీ చూస్తే ఒకటి తప్ప, జస్ట్ మినిట్, ఒకటి ఇందులో కామన్గా ఉన్నాయి. ఇవి అండర్లైన్ చేసిన ఇవి కూడా కామన్గా లేవు, ఇందులోని కామన్గా లేవు. కాబట్టి 8కి 15కి 8 అండ్ 15 తీసుకున్నట్లయితే దీనికి రిలేటివ్ కామన్ ఫ్యాక్టర్ ఏముందంటే ఓన్లీ 1 ఉంది. ఓన్లీ 1 మాత్రమే ఉంది. దీన్ని ఇట్లాంటి నెంబర్స్ని రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అంశం ఇది తెలుసుకోవాలి. ఎనీ టూ నెంబర్స్, ఎనీ కాన్సిక్యూటివ్ టూ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుస సంఖ్యలు 7 and 8, 8 and 9, 10 and 11, 12 and 13, 20 and 21. ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే ఏ రెండు న్యాచురల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్, ఏ రెండు పక్క నెంబర్లు తీసుకున్నా అవి రిలేటివ్ ప్రైమ్స్ అవుతాయి. ఇక్కడే చిన్న కాన్సెప్ట్ ఒకటి అది కూడా చెప్పుకోండి. చూడండి, హెచ్సిఎఫ్ ఆర్ జిసిడి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాన్ని ఇంకొక మాట గ్రేటెస్ట్ కామన్ డివైజర్. రెండు ఏదైనా ఒకటి మీనింగ్ ఆఫ్ 8 and 15. ఈ విధంగా మనం రాస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 15 ఈజ్ ఈక్వల్ 1 అని అన్నామంటే అవి కో ప్రైమ్స్ లేదా రిలేటివ్లీ ప్రైమ్స్ అని అర్థం. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది హెచ్సిఎఫ్ టూ నెంబర్స్, ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ us జనరలైజ్డ్ ఫార్మ్ హెచ్సిఎఫ్ ఆఫ్ స్మాల్ a and small b ఈజ్ ఈక్వల్ టు 1. Then a comma b are relatively primes or co-primes. Relatively primes or co-primes. Relatively primes or co-primes. Relatively primes are co-primes. అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇవి నేను తీసుకున్నటువంటి ఈ 8 and 15 నాట్ అట్ ఆల్ ఏ ప్రైమ్స్ మాత్రం కావు, ప్రైమ్ నెంబర్స్ కావు. కానీ రిలేటివ్లీ ప్రైమ్స్, కో ప్రైమ్స్ అంటే ఒక మీనింగ్ ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉంటే రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ అంటారు. దే మస్ట్ నాట్ బి ఏ ప్రైమ్స్ కానవసరము లేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికి అర్థమైందని నేను భావిస్తాను. ఈ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ విద్యార్థులు నాలెడ్జ్ తెలుసుకునే విధంగా మనం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.